హాయ్ అండి. చాలామంది పేషెంట్స్ ఒకటి అడుగుతుంటారండి. సార్ మేము భోజనం చేస్తున్నాము, తిన్న వెంబడే మోషన్‌కి వెళ్తున్నాము. మరి మోషన్‌కి ఎలా వెళ్తున్నాం? కంటిన్యూయస్‌గా తిన్న తర్వాత మోషన్‌కి వెళ్ళడం వల్ల చాలా వీక్ అయిపోతున్నామండి. డైలీ 4-5 సార్లు మేము మోషన్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంటే రోజుకు 6-7 సార్లైనా మేము మోషన్ వెళ్తున్నాము. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మరి టెస్ట్‌లు చేయించుకున్నాము. అంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ చేయించాము, నార్మల్ ఉంది. అలాగే కొలనోస్కోపీ నార్మల్ ఉంది, ఎండోస్కోపీ నార్మల్ ఉంది, అన్నీ బాగున్నాయండి. అయినా కూడా మాకు మోషన్ తిన్న వెంబడే మోషన్కి వెళ్తున్నాము. అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. అంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి, బాత్రూమ్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మోషన్కి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఎక్కడైనా బయట ప్రయాణాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది అడుగుతారండి. ఇది ఐబిఎస్ అని చెప్పొచ్చండి. అంటే ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అని చెప్పొచ్చు. ఇది ఏమవుతుందంటే మనకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయండి. మీరు ఎండోస్కోపీ, క్రోనోస్కోపీ ఏ రిపోర్ట్స్ స్కానింగ్ అన్నీ నార్మల్ ఉంటాయి. మేజర్ ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది అండి, యాంగ్జైటీ. మెయిన్గా మన యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు. ఎక్కువ ఆలోచించడము, విపరీతమైన టెన్షన్ పడడము, ఏదైనా చిన్న విషయం ఉంటే చాలా దాని గురించి బాధపడిపోవడము, ఎవరైనా ఏమన్నంటే కృంగిపోవడము, అందరూ ఏదైనా బాధలు ఉంటే బయట ఎక్కువ షేరింగ్ అనేది ఎక్కువ చేసుకోకపోవడము, ఇలాంటి ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, యాంగ్జైటీ గురవుతుంటారు. ఈ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్, ఈ టెన్షన్ స్ట్రెస్ వల్లనే ఈ ఐబిఎస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మన దగ్గర వాడిన పేషెంట్లలో ఐబిఎస్కి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. చాలామంది పేషెంట్స్ సార్ ఇప్పుడు మేము దూర ప్రయాణాలకు వెళ్తున్నాము హ్యాపీగా, ఇప్పుడు మంచిగా రోజుకు ఒక 2 సార్లనే మేము మోషన్కి వెళ్తున్నాము, ఇంతకుముందుకు 5 సార్లు మోషన్కి వెళ్ళామండి, మీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రోజుకు 2 సార్లు వెళ్తున్నాము, అలాగే మాకు గ్యాస్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇది మనకు దీనివల్ల ఏమవుతుందంటే మనకు మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకు పర్మనెంట్గా తగ్గుతాయండి. కాబట్టి మీకు ఐబిఎస్ ఉంటే వెంటనే మన దగ్గర సంప్రదించండి. మీకు స్వాస్థ్య పరిష్కారం మనం చేయొచ్చు.